అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. అంటే కొన్నిసార్లు ఎక్కువ చేయకపోయినా కొంచెం వాల్యూ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బికాస్ ఆఫ్ రామ్మోహన్ there is a sense of satisfaction when I see Nani, Raj Tarun and now Shoban. They made Ashtachamma. I was just part of that film, and we made a film, and that time we introduced Nani. Then we made Uyala Zampala. Again, Ramon, they created the whole film. We made that film. Then we introduced Raj Tarun, and now we are introducing Shoban. సంతోష్ శోభన్. అంటే వాట్ డస్ ఇట్ షో? చాలామంది చాలా చెప్తారు, ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఈ ఇండస్ట్రీ ఈస్ కంట్రోల్డ్ బై సమ్ పీపుల్, యూ క్యాన్ మేక్ ఇట్, ఫ్యామిలీస్ ఓన్లీ కెన్ మేక్ ఇట్, దే కెన్ మేక్ ఇట్ అని. హియర్ ఇట్ షోస్ దట్ షియర్ టాలెంట్. ఇఫ్ సంబడీ ఈస్ టాలెంటెడ్, నోబడీ కెన్ స్టాప్ దెమ్ అండ్ దే విల్ గో టు ప్లేసెస్. రామోను కథ చేస్తా, అష్టాచమ్మ కథ చేస్తా, ఎవరిని హీరోగా చేయాలంటే నాని అనే ఒక అబ్బాయిని తీసుకొని ఈ మేడ్ హిమ్ అ హీరో అండ్ లుక్ ఎట్ వేర్ హీ ఈస్ రీచ్ టుడే. అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, యూ విల్ మేక్ ఇట్. సిమిలర్లీ విత్ రాజ్ తరుణ్, ఉయ్యాల జంపాల చేసాం. దట్ యూ కెన్ మేక్ ఇట్ ఇఫ్ యూ ఆర్ టాలెంటెడ్. సో స్టాప్ కంప్లైనింగ్ అండ్ గెట్ ఆన్ టు యువర్ వర్క్ అండ్ డూ థింగ్స్ రైట్. And that's when they will be success. Similarly, I hope again Santosh Shoban, but to us Shoban, his father, who was all very dear to us, he'd have been a very, very happy man if he was there today. Intamundu he did Golconda also. Ippudu cinema kuda chestunnaru, and I wish he's also a very talented boy, and I wish he gets all the success also. Ee Tanu Nenu is done. ఈసారి ఇంకోటి ఏంటంటే, రామ్మోహన్, హూ యూస్ టు మేక్ ద ఫిలిమ్స్, కరెక్ట్ హిస్ ఫిలిమ్స్, రైట్ ఫర్ హిస్ ఫిలిమ్స్, హ్యాస్ నౌ బికమ్ అ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈజ్ మై ఫ్రెండ్. ఈ నెల 27th ఐ నీడ్ టు రిలీజ్ ద ఫిలిం. ఈసారి వయోకామ్ ఇస్ ఆల్సో కమన్. దిస్ ఫిలిం ఇస్ బీయింగ్ ప్రెజెంటెడ్ బై వయోకామ్. వాళ్ళు సన్షైన్ సినిమాస్ ఆర్ మేకింగ్ దిస్ ఫిలిం టుగెదర్. మేము సురేష్ మూవీస్లో వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ హోల్ ఫిల్మ్ ఆల్ ఓవర్ ద స్టేట్. ఇంటర్నేషనల్గా వయోకామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ద మ్యూజిక్ ఇస్ విత్ జీ టీవీ, జీ మ్యూజిక్, దే ఆర్ డూయింగ్ ద మ్యూజిక్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఈ సినిమాని బాగా ప్రజలకు చెప్పి, గుడ్ సినిమా, క్లీన్ సినిమా అడిగేది అన్నిట్లో, దట్స్ వాట్ హీఈస్ మేకింగ్, అండ్ ఐఎమ్ జస్ట్ పార్ట్ ఆఫ్ దట్. So I wish them all the best. No. These films I do at the stage of the story itself. Whether it is Ashtachamma or whether it is Uyala Zampa or Golconda High School. పాత రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ ఎలాగో, ఒక నిర్మాత ఈ కథ నా దగ్గర ఉందండి, నేను ఈ కథ తీయబోతున్నాను, నాకు ఇంత బడ్జెట్ అవుతుంది, దానికి మీరు డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్ ఇవ్వాలండి అంటే ఐ గివెన్ లైక్ దట్. ఇవి కథ తెలిసి డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళ మీద, డైరెక్ట్ ప్రొడ్యూసర్ మీద, ఆ ఆర్టిస్టుల మీద, ఆ యూనిట్ మీద నమ్మకంతో చేసే డిస్ట్రిబ్యూషన్. ఓల్డ్ ఫ్యాషన్ డిస్ట్రిబ్యూషన్, పాత రోజుల్లో లాగా. ఇట్స్ లైక్ బిట్వీన్ అ ప్రొడ్యూసర్ అండ్ అ డిస్ట్రిబ్యూటర్ రిలేషన్షిప్. ఏదో లాస్ట్ మినిట్లో చేసే కాదు, బిగినింగ్ నుంచే తను వచ్చి ప్రతి సినిమా కథ చెప్పి ఈ సినిమా చేయబోతున్నాం అంటే దీనికి ఇంత డబ్బు కావాలంటే అలా చేసిన డిస్ట్రిబ్యూషన్. అంటే ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, నథింగ్ స్టేస్ కాన్స్టెంట్ అండి. వ్యాపారం మారిపోతూ ఉంటుంది. ఆ మార్పు ఎప్పుడు మారుతున్నా పాతది బాగున్నట్టు ఉంటుంది. దీనికన్నా అది బెటరే, ఇదంతా మారిపోయి చెడిపోతుంది, ఇది ఇండస్ట్రీ ఇలా అయిపోతుంది అంటారు. కాన్స్టెంట్గా మారుతూ ఉంటే ఆ మార్పులోకి మనం అడ్జస్ట్ చేసి మనం వెళ్ళగలిగితే మనం కూడా ముందుకు వెళ్తాం. లేకపోతే సార్ గ్రేప్స్ లాగా కంప్లైంట్ చేస్తూనే ఉండిపోతాం. వెదర్ ఇట్ ఈస్ ప్రొడక్షన్, వెదర్ ఇట్ ఈస్ యాక్టింగ్, వెదర్ ఇట్ ఈస్ మైనర్ మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్ని మనం అర్థం చేసుకొని అది ఐడెంటిఫై చేయగలిగి చేసిన వాళ్ళే నెక్స్ట్ స్టెప్ ఇండస్ట్రీలో ఉండగలం. లేకపోతే ఇట్స్ వెరీ, వెరీ డిఫికల్ట్. ఇప్పుడు రామ్మోహన్, నానిని కానీ, రాజ్ తరుణ్ కానీ, వెన్ దే సెట్ ద పిక్చర్స్, దీస్ ఆర్ ద హీరోస్ అంటే, that change we were able to accept and they made that decision that day.
ఈ అబ్బాయి యాక్ట్ చేస్తే ఈ సినిమా బాగుంటుంది, ఈ కథకు బాగుంటుంది, బాగా చేయగలరు. ఆ కాన్ఫిడెన్స్ రైట్ కాన్ఫిడెన్స్ అవటం వల్ల దిస్ థింగ్. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళిద్దరూ యాక్టర్ ప్రాక్టీస్తో చేసి రాలేదనుకుంటాను. దే కేమ్ విత్ సంథింగ్ ఎల్స్. బట్ ద వే దే వర్ డిస్కసింగ్ ద స్టోరీ, ద వే దే వర్ నెరేటింగ్ ద స్క్రిప్ట్ ఇన్ దట్, ఆ కథలకి దే వర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. వాళ్ళు చెప్తున్నప్పుడు ఎంత చేశారో దాంతో అయ్యారు. ఆల్ దీస్ బాయ్స్ ఆర్ ష్యూర్ టాలెంట్, నథింగ్ ఎల్స్. ప్యూర్ టాలెంట్ తోటి పైకి వచ్చిన కుర్రాళ్ళు. ఎవరో పుష్ ఇచ్చారు, ఎవరో చేశారని కాదు. వాళ్ళ స్కిల్, వాళ్ళ టాలెంట్, దే ప్రెజెంటెడ్ ఇట్ అండ్ ఆడిటోరియం హెస్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ దే సక్సెస్ఫుల్ టుడే. 7 years బ్యాక్ అండి, ఇదే రూమ్ అష్టాచమ్మ సక్సెస్ మీట్. నేను చాలా ఏళ్ళు సురేష్ ప్రొడక్షన్స్, నాయుడు గారి దగ్గర, సురేష్ బాబు దగ్గర పనిచేసి, ఆయన అంటే ఇట్ వాజ్ మై డ్రీమ్ అండి. ఆయన బ్యానర్లో నేను డైరెక్ట్ చేయాలి. ఆయన ఉన్నప్పుడు ఐ థాట్ ఐ విల్ బికమ్ ఏ డైరెక్టర్. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దిస్ ఇయర్, the year which he passed away, I have turned a director. నాది 1996 అండి, బిజినెస్ హెడ్ ఫెయిల్డ్ అండ్ he and సురేష్ బాబు మేమిద్దరం ఫ్రెండ్స్. He brought me into the industry. He sent me to UTV Bombay. We have travelled. It's a relationship forever, and I'm so happy to be sitting in the same room. And this film is my tribute to Naidu Garu and Suresh Productions. Coming to the question, what is this film about? Anedi 3 years back oka abbai, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్, రామానాయుడు ఫిలిం స్కూల్ అబ్బాయే నాకు స్క్రిప్ట్ పంపించి నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను, మీరు స్క్రిప్ట్ కొంటారా అంటే, స్క్రిప్ట్ చదివి ఫోన్ చేసి ఆ అబ్బాయిని చాలా తిట్టాను. నువ్వు ఫిలిం స్కూల్లో చదివావు, అంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రాసావు, సినిమా నువ్వే డైరెక్ట్ చేయాలి. ఆ అబ్బాయి హీ హ్యాడ్ హిజ్ ఓన్ కంపల్షన్స్, వెళ్ళిపోయాడు, సాయి సుకుమార్ అని. ఆ స్క్రిప్ట్ అదే చాలా కాలం ఉంది. రాజ్ తరుణ్ ఆయన ఒక్కరోజు నాకు ఫేస్బుక్లో కలిసి నేను డైరెక్టర్ అవుతానంటే అబ్బాయికి స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు డైరెక్టర్ అవ్వు అన్న. దానిలో అబ్బాయి యాక్టర్ అయిపోయాడు. సో ఇట్స్ అర్బన్ మంచి రొమాంటిక్ కామెడీ అండి, అండ్ గ్రేట్ లవ్ స్టోరీ. సంతోష్ నాతో పాటు పనిచేశాడు గోల్కొండ హై స్కూల్లో. అబ్బాయి పెద్దోడయ్యాడు, ట్రైన్ అయ్యాడు థియేటర్ అండ్ ఆర్ట్స్లో బెంగళూరులో. సో నేను అనుకున్న మీటర్ వేరేది, కానీ అబ్బాయి మంచి హై ఎనర్జీలో చేశాడు, చూసాను, బాగా నచ్చింది. సో అండ్ ఐ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు అవికా అండి. షీ ఈజ్ రియల్లీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దిస్ ఫిలిం అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్. అండ్ I hope the media supports us a lot in this venture, and we made a good clean film and so entertaining. 7 years తో జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడే సురేష్ బాబు ప్రెజెంట్స్ అండ్ రామ్మోహన్ గారు. సో దిస్ ఈజ్ హోమ్ ఫర్ మీ. నా ఈ సినిమా గురించి అంటే ఫస్ట్ లుక్కి లేదంటే ప్రెస్ మీట్కి ఎందుకు పిలుస్తున్నాడా అనుకున్నాను. అప్పుడు ఫోన్లో అడిగాను కూడా, అడిగితే అన్నాడు, నేను యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ని డైరెక్టర్గా నువ్వు ఇంట్రడ్యూస్ చేయవా అన్నాడు. సో ఇది రామ్మోహన్ మా డైరెక్టర్, మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఫస్ట్ టైం నాకు చెప్పినప్పుడు డైరెక్షన్ చేయబోతున్నానని చెప్పినప్పుడు అప్పటికే ఫస్ట్ షెడ్యూల్ అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎవరి ద్వారానో తెలిసి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవును నేనే డైరెక్ట్ చేసేస్తున్నాను అన్నాడు. మనసులో అంటే బయటికి సూపర్ అదిరిపోయిన ఇప్పుడు అన్నా అని పిలుస్తా, లైక్ మై బ్రదర్, బయటికి మాత్రం సూపర్ అసలు చంపే నువ్వు అది ఇది అని చెప్పేసి చాలా అన్నాను. కానీ లోపల ఒక తెలియని భయం ఉంది, ఏంటి మనకి ఇప్పుడు డైరెక్షన్ అవసరమా ఏంటి, అసలు బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నాడు, అష్టాచమ్మ, తర్వాత గోల్కొండ హై స్కూల్, తర్వాత ఉయ్యాల జంపాల, ఇంత మంచి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ ఎందుకు ఇప్పుడు డైరెక్షన్ వైపు వెళ్తున్నాడు అని చిన్న భయం ఉంది మనసులో. బట్ నేను బయటికి చెప్తే బాగోదేమో అని చెప్పి ఆలోచించి ఊరుకున్నాను. తర్వాత అంటే నాకు ప్రతి సినిమా రిలీజ్ ముందు చూపిస్తాడు, ఉయ్యాల జంపాలు కూడా చూపించిన వెంటనే చెప్పాను చాలా పెద్ద హిట్ సినిమా. సో అదే పద్ధతిలో నేను కూడా రెడీ అయింది, ఒకసారి వచ్చి చూస్తావా సినిమా అన్నాడు. ఇంకా ఆర్ఆర్ అవ్వలేదు, ఒక పాట బ్యాలెన్స్ ఏదో అనుకుంటా. సో వచ్చి చూస్తావా అని అడిగాడు. వెళ్ళేటప్పుడే తెలియకుండా కారులో స్టూడియో దగ్గరికి వెళ్తున్న కొద్దీ కొంచెం భయం,
ఏంటంటే ఒకవేళ ఏమన్నా తేడా కొడితే ఎలా చెప్పాలి, ఎందుకైనా ఒక చిన్న భయంతో వెళ్ళాను. వెళ్ళి లోపలికి వెళ్ళిన వెంటనే సినిమా స్టార్ట్ అయింది. కరెక్ట్గా 5 నిమిషాలు అనుకుంటే ఈ మైండ్లో బోల్డ్ని రకరకాల థాట్స్, బట్ 5 నిమిషాల తర్వాత కంప్లీట్గా సినిమాలోకి వెళ్ళిపోయాయి. అంటే ఒక టికెట్ కొనుక్కొని చూస్తున్న ఆడియన్స్లా ఫీల్ అయ్యాను. వెరీ సింపుల్, స్వీట్ అండ్ క్యూట్ ఫిల్మ్. అండ్ యాక్చువల్లీ షాక్ అయిపోయి, ఎప్పుడు అసలు ఇంత టాలెంట్ ఎక్కడ దాస్తామనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. ఇంటర్వెల్లో అంటే మధ్యలో ఇంటర్వెల్ అని ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను యావిడ్లో సినిమా చూస్తాం. బయటకు వచ్చి నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ రామన్ అబ్బాయి ఎవరని అడిగాను, సంతోష్. ఎందుకంటే నాకు ఎంత నచ్చేసాడంటే సినిమా చూస్తున్నంతసేపు. అష్టాచమ్మాలో నేను చేసిన పర్ఫార్మెన్స్కి ఒక 100 రెట్లు బెటర్గా చేశాడు. అంటే దాని ఫస్ట్ సినిమాకి నాకు చాలా నచ్చేసాడు. అంటే ఏదో ఒక దగ్గర మనిషి, మనకేదో బాగా పరిచయం ఉన్న మనిషి, తెలిసిన మనిషిని స్క్రీన్ మీద అనిపించింది. నేను చెప్పాను కూడా, ఈ సినిమా ఏ సినిమాకైనా సరే యాక్టర్స్కి ఒక 20% క్రెడిట్ ఇచ్చి ఒక 80% క్రెడిట్ డైరెక్టర్కి ఇవ్వాలి. బట్ ఈ సినిమాకి నాకు తెలిసి నేను చూస్తున్న దాంట్లో మాత్రం, అంటే ఇప్పుడు రామన్ ఎంత బాగా రాసిన ఆ స్క్రిప్ట్ అంత క్యూట్గా ఉన్నా సరే, ఆ డైలాగ్స్లో ఫన్ అంతా అతను చెప్పడం వల్ల వచ్చింది. సో 100% 50-50 అన్న ఇద్దరికి. సో హీస్ హియర్ టు స్టే. సంతోష్ చాలా చాలా మంచి యాక్టర్ అవుతాడు అండ్ చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అవిక కూడా చాలా బాగా చేసింది. తనైతే ఆల్రెడీ ప్రూవ్డ్, తన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా చూస్తున్నంతసేపు ఒక ట్విస్ట్లు, టర్న్ ఇలాంటి సెటప్ కాకుండా చాలా సరదాగా, హాయిగా నవ్వుతూ ఒక స్మైల్తో బయటకు వస్తారు. అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. సో ఐఎమ్ విషింగ్ ద హోల్ టీమ్, సురేష్ బాబు గారికి, రామన్కి, సంతోష్, అవిక, మొత్తం తను నేను టీం అందరికీ ఆల్ ద వెరీ. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మీకంటే ఎక్కువ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ డే, అంటే రామన్ గారి దగ్గరికి వచ్చాను ఫస్ట్. అక్కడ నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. ఇది చదివి ఎలా ఉందో చెప్పాను. ఆ స్క్రిప్ట్ చదివి నాకు అద్భుతంగా నచ్చి చాలా బాగుంది అన్న. అది సరే డైరెక్ట్ చేస్తావా అని అడిగారు. సరే చేస్తాను, ఓకే అన్నారు. ఈలోపు హీరోయిన్ చేసేది ఆ స్క్రిప్ట్ నాకు దూరం చేసేసి ఈరోజే మీరు చేస్తారు. బట్ రామ్మోహన్ గారు నాకు చాలా అడుగుతారు, ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్స్ లేరు అని చెప్పి. నాకు ఉన్నారు, అది రామ్మోహన్ గారు. ఆయన నాకేంటి, నాకు ఆయన ఏంటి అనేది మాకు మాత్రమే తెలుసు. వన్ థింగ్, అండ్ నాకు నా నమ్మకం సినిమాని కింద నుంచి పైకి మొత్తం పర్ఫెక్ట్గా తెలిసిన వ్యక్తి రామ్మోహన్ గారు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ మ్యాన్స్ అది. సరే పొగుడుతున్నాను, బట్ నిజం చెప్తున్నాను. నేను అప్పుడు చెప్పా, చేస్తే మీరే డైరెక్ట్ చేయాలి, ఖచ్చితంగా చేస్తే. నేను చేయడం ఏంటది అన్నారు. ఉయ్యాల సింపల్ అయిపోయా ఎండింగ్ టైంలో కట్ చేస్తే వాళ్ళ. అండ్ ఐ సీన్ ద మూవీ. సినిమా చాలా బాగా వచ్చింది. సంతోష్ అసలు సినిమా చూస్తాను చెప్పి అనుకుంటున్నా. యాక్చువల్లీ ఒక టైంలోని ఒక మామూలుగా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చేద్దాం అనుకున్నా. కాకపోతే నాకు స్పెషల్ థ్యాంక్స్ కార్డు ఇవ్వాలి సార్, మీరు నేను చేస్తుంటే సంతోష్ వచ్చేవాడు కాదు, సినిమా ఎంత బాగా వచ్చేది కాదు. నాకే అనిపించింది నేను చేస్తుంటే ఎంత బాగా చేయగలిగాను కాదేమో అని చెప్పి. తన గ్రేట్ జాబ్, సీరియస్. థ్యాంక్ యూ సో మచ్. బట్ నా స్క్రిప్ట్ లాగేసుకుంటాను. అండ్ ఇంక అవిగా గురించి చెప్పక్కర్లే. తనతో అప్పుడు 2 మూవీస్. కాకపోతే తను నేను అనే సినిమాలో ఉయ్యాల జంపాలా కానీ సినిమా చూసినాక అంతకంటే చాలా అందంగా కనబడుతుంది అండ్ చాలా బాగా చేసింది కూడా. ఆబ్వియస్ ఈజ్ ఎ పర్ఫార్మర్, బట్ షీ గివెన్ హర్ బెస్ట్. సినిమా చూపిస్తున్నాము, ఇది 2 ప్యారల్గా అయ్యేవి షూటింగ్ ఒక టైంలోనే. ఇక్కడికి వచ్చి మాతో పాటు సెట్లో కూర్చున్నని చెప్పి కూడా ఆ సినిమా గురించి మాట్లాడుతుండేది. సో షీ వుడ్ డన్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ ఎస్పెషల్లీ ద సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చేశాడు, కెమెరా వర్క్ అబ్బాయి. అండ్ దిస్ మూవీ నాకు తెలిసి ఖచ్చితంగా సినిమా హిట్ అయి తీరాలి. అది హిట్ అవ్వలేదు అంటే నేను కరెక్ట్ చేసుకోవాలి, అక్కడ నా జడ్జ్మెంట్ చెప్తామని చెప్పి. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ ఐ ఎవర్ రెడ్ ఇస్ దిస్ వన్ స్క్రిప్ట్ అండ్ ఇట్స్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్. అండ్ సార్ ఉయ్యాల చంపాలో అప్పుడు కెమెరాలకి ఇప్పుడు దూరంగా ఉండేవారు, ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు కదా, ఎలా తప్పించుకుంటారు చూస్తారు. యూ హ్యావ్ టు ఫేస్ ద కెమెరాస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఇంకో 2 పెద్ద హిట్లు తీసేసి నాతో ఒక సినిమా చేయాలి, అట్లీస్ట్ ఒక గెస్ట్ రోల్ సరే చేసి వెళ్ళిపోతారు సినిమాలు. అండ్ సురేష్ బాబు గారు మీకు ఆల్ ది బెస్ట్ చెప్పాను కాదు. Actually, Uyala Jampala, I've been here because of these people. So I can't thank them enough ever in my life. So I wish the whole team all the best. Thank you very much. నమస్కారం అండి, నా పేరు సంతోష్. అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మింగ్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు సురేష్ బాబు సార్ అండ్ రామ్మోహన్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్టర్ అవ్వాలనేది నా కళ. It's not just mine, it was my father's. And
ఇది రామ్మోహన్ గారు, సురేష్ బాబు గారు ఇచ్చిన అవకాశం ద్వారా, తను నేను ద్వారా నెరవేరింది. అండ్ ఒట్టి మాటలతో సరిపెట్టుకోలేనండి. ఐ థింక్ థ్యాంక్ యూ సరిపోదు. ఐ థింక్ వాళ్ళకి జీవితాంతా రుణపడి ఉంటాను. అండ్ that's all. I'm extremely grateful. Thank you so much, sir. Thank you so much. Means a lot. And Nani sir for coming and for those sweet words. Thank you so much, sir. And Raj sir, thank you brother. Thank you for coming in. I hope you all like the film and comes out, and I hope you promote it and support us. Thank you so much.